బుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లు సెలబ్రిటీల ఆహార నియమాలు కొందరు ఎంతో కఠినంగా పాటిస్తారు. చాలా పరిమితంగానే ఆహారం తీసుకుంటారు. అందులోనూ ప్రత్యేకంగా వెజిటేరియన్స్ ఎక్కువగా ఉంటారు. అలా సౌత్ నుంచి ప్యూర్ వెజిటేరియన్స్ ఎవరు అంటే కొందరున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకప్పుడు ముక్కలేనిదే ముద్ద దిగేది కాదు. అందులోనూ ఆయన నటుడు కాకముందు రోజు 2 పూట్ల కూడా ముక్క లేకుండా భోజనం చేసేవాళ్ళు కాదు. నటుడైన తర్వాత చాలా కాలం పాటు అదే కొనసాగింది. కానీ కాలక్రమంలో ఆయనలో ఆధ్యాత్మిక పరివర్తన ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే నాన్ వెజ్ మానేసి ప్యూర్ వెజిటేరియన్ గా మారారు. కొన్నేళ్లుగా రజనీ కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటున్నారు. ఇక ధనుష్ చిన్నప్పటి నుంచి వెజిటేరియన్. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన సమయంలో దమ్ బిర్యానీ రుచి గురించి అడిగితే నేను కక్కా ముక్కాగాండి కాదు, ప్యూర్ వెజ్ అంటూ డిసప్పాయింట్ చేశారు. అలాగే నటుడు మాధవన్ కూడా వెజిటేరియన్. చిన్ననాటి నుంచి శాకాహారమే తీసుకుంటున్నారు. నాన్ వెజ్ అనే స్మెల్ కూడా ఆయనకు పడదు. అలాగే సూర్య కూడా శాకాహారమే తీసుకుంటారు. నాన్ వెజ్ అలవాట్లేదని ఓ సందర్భంలో చెప్పారు. కమల్ హాసన్ కూడా వెజిటేరియన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక హీరోయిన్లలో చాలా మంది వెజిటేరియన్స్ కనిపిస్తారు. ఇక త్రిష అయితే చికెన్ మటన్ జోలికి వెళ్ళదు. కొంతకాలం ఎగ్ తీసుకునేది, కానీ ఇప్పుడు ఎగ్ కూడా తీసుకోవడం లేదు. ఇక కాజల్ చిన్ననాటి నుంచి వెజిటేరియన్. నాన్ వెజ్ వాసన కూడా పడదంటోంది. శ్రియా, సమంత, తమన్నా కూడా పూర్తిగా వెజ్ ఆహార పదార్థాలే తీసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ హీరోలు అంతా దాదాపు నాన్ వెజ్ తినని వారే, కానీ చాలా పరిమితంగా తీసుకుంటారు.